తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉంది. కానీ లోపల ఉన్న వ్యక్తి మాత్రం ప్రాణాలతో లేడు. అది ఆత్మహత్య అంటే ఒంటి మీద నగలు మాయమయ్యాయి. పోనీ దొంగతనమే అనుకుంటే హంతకుడు బయటకు వెళ్ళడానికి దారి లేదు. ఢిల్లీలోని ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఈ మిస్టరీని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అక్కడ దొరికిన ఒకే ఒక్క క్లూ ఒక పాన్ పరాగు మరక. గడియ పెట్టిన తలుపు వెనుక దాగున్న అసలు నిజమేంటో తెలియాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఢిల్లీ నగరంలో మధ్యాహ్నం 3 గంటలవుతోంది. రోహిణి సెక్టార్ 22లోని ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వెలవెలబోతోంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అంకుర్ అనే యువకుడు కంగారుగా మెట్లెక్కుతున్నాడు. అతని ముఖంలో కోపం ఉంది, అంతకంటే ఎక్కువ ఆందోళన ఉంది. ఎందుకంటే గత 3 రోజులుగా అతని తండ్రి ఫోన్ ఎత్తడం లేదు. అంకుర్ తండ్రి పేరు సురేష్ కుమార్ రాఠే. ఢిల్లీలోని వాటర్ బోర్డులో ఇంజనీర్. హోదా ఉన్న మనిషే, కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది. అదే మద్యం. 3 రోజుల క్రితం అంకుర్, అతని తల్లి, కొంతమంది బంధువులు కలిసి ఒక టూర్కు వెళ్ళారు. పని ఒత్తిడి ఉంది, నేను రాలేను అని చెప్పి సురేష్ కుమార్ ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ అది అబద్ధమని అంకుర్కు బాగానే తెలుసు. ఇంట్లో అందరూ ఉంటే స్వేచ్ఛగా తాగడానికి కుదరదు కాబట్టి నాన్న ఏదో వంక చెప్పి తప్పించుకున్నాడని అంకుర్కు అనిపించింది. తాగడానికి మాత్రమే సురేష్ రోహిణి సెక్టార్లో ఒక ఫ్లాట్ కొన్నాడు. దాన్నొక బార్లా మార్చుకున్నాడు. అంకుర్ ఇప్పుడు ఆ ఫ్లాట్ తలుపు ముందు నిలబడి ఉన్నాడు. ఖచ్చితంగా నాన్న లోపల తాగి పడిపోయి ఉంటాడు. ఈరోజు నాన్నకు గట్టిగా చెప్పాల్సిందే. ఈ తాగుడేంటి, ఈ గొడవ ఏంటి అని మనసులో అనుకుంటూ తలుపు మీద గట్టిగా దెబ్బలు వేశాడు. డమాల్ డమాల్ నా శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దానికి లోపల ఉన్నవారు ఉక్కిరి బిక్కిరి అవుతారు. కానీ లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. నాన్న తలుపు తీ అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా లోపల నుండి ఎలాంటి ఉలుకు లేదు, పలుకు లేదు. అంకుర్ చెవి తలుపుకు ఆనించి కాసేపు లోపల ఏమైనా శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షించాడు. కనీసం టీవీ శబ్దం కానీ, ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు కానీ రావడం లేదు. అప్పుడు అంకుర్ ఏమన్నాడంటే, నాన్న నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? నువ్వు లోపల ఉన్నావని నాకు బాగా తెలుసు. ఆలస్యం చేయకుండా తలుపు తీ డాడీ అంటూ అంకుర్ కేకలు పెడుతున్నాడు. ఇలా 5 నిమిషాలు గడిచిపోయాయి, 10 నిమిషాలు కూడా గడిచిపోయాయి. కానీ తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు. అప్పుడు అంకుర్ మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. నాన్నకు ఒకవేళ హార్ట్అటాక్ వచ్చిందా, లేక తాగిన మైకంలో బాత్రూంలో పడిపోయాడా అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో అనుకోకుండా బాల్కనీ నుండి కిందకు తొంగి చూశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వ్యక్తి బైక్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను ఆ అపార్ట్మెంట్లో ప్లంబింగ్ పని చేస్తుంటాడు. అంకుర్ వెంటనే అతన్ని పిలిచాడు. అన్నా, ఒక్క నిమిషం ఇటు వస్తారా ప్లీజ్ అన్నాడు. ఎందుకు, ఏమైంది అని ఆ ప్లంబర్ అడిగాడు. అన్నా, ఈ తలుపు అస్సలు రావడం లేదు. లోపల మా నాన్న ఉన్నారు. ఎంత పిలిచినా పలకడం లేదు. కొంచెం సాయం చేస్తారా అని అంకుర్ బతిమిలాడాడు. ఆ ప్లంబర్ అంకుర్ యొక్క కంగారును చూసి తన దగ్గర ఉన్న టూల్ కిట్ తీసుకుని చకచక మెట్లెక్కి 4వ అంతస్తుకు చేరుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఇంతకుముందు పరిచయం లేదు, పేరు కూడా తెలియదు. ఆ ప్లంబర్ తన దగ్గరున్న స్క్రూ డ్రైవర్, చిన్న సుత్తి తీసి ఆ తాళం దగ్గర పెట్టి ఏదో మ్యాజిక్ చేసినట్లు తిప్పాడు. టక్ అనే శబ్దం వచ్చింది. తలుపు గడియ విడిపోయింది. అప్పుడు అంకుర్ ఊపిరి పీల్చుకుంటూ తలుపును మెల్లగా తోశాడు. కానీ తలుపులు తెరుచుకోగానే లోపల నుండి వాసన గుప్పుమని కొట్టింది. అది మామూలు వాసన కాదు, ఏదో కుళ్ళిపోయిన శవం నుండి వచ్చే భయంకరమైన దుర్వాసన. వెంటనే అంకుర్ ముక్కు మూసుకున్నాడు. అప్పుడు ప్లంబర్, ఏంటి బ్రదర్ ఈ వాసన? ఇంట్లో ఏవైనా ఎలుకలు చచ్చిపోయాయా ఏంటి అని అడిగాడు. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటకు వెళ్తాను అని అన్నాడు. అంకురు కాళ్ళు అప్పుడు వణుకుతున్నాయి. ఏదో కీడు శంకిస్తోంది. అన్నా ప్లీజ్ ఒక్కసారి లోపలికి రండి, మీరు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళలేను. ఒక్క నిమిషం ఇలా లోపలికి వచ్చి మా నాన్నను చూడగానే వెళ్ళిపోదురులేండి అని బతిమిలాడాడు. ఆ ప్లంబర్కు మొదట ఇష్టం లేకపోయినా అంకుర్ భయాన్ని చూసి కాదనలేకపోయాడు. సరే పద అంటూ ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెట్టారు. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది.
ఆ విశాలమైన హాల్లోకి వెళ్ళగానే వారికి మొదట కనిపించింది డైనింగ్ టేబుల్. దాని మీద సగం ఖాళీ అయిన మందు సీసా ఉంది. పక్కనే గ్లాసు, అందులో కూడా కొంచెం మందు ఉంది. మనిషి తాగడానికి కూర్చున్నాడు, కానీ గ్లాస్ పూర్తిగా ఖాళీ అవ్వలేదు. అంటే తాగే మధ్యలోనే ఏదో జరిగిందని అర్థమవుతోంది. వారు మెల్లగా హాల్ దాటి ముందుకు నడిచారు. కుడివైపున బెడ్రూమ్ ఉంది. ఆ గదిలోకి వెళ్లి చూడగానే అంకుర్ షాక్ అయ్యాడు. బెడ్రూమ్లో అల్మారాలన్నీ తెరిచి ఉన్నాయి. అందులో ఉండాల్సిన బట్టలు, సామాన్లు అన్నీ నేల మీద పిచ్చి పిచ్చిగా పడేసి ఉన్నాయి. ఎవరో ఏదో విలువైన వస్తువు కోసం వెతికినట్టుగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఇంట్లో దొంగలు పడ్డారా అన్న అనుమానం అంకుర్కు కలుగుతుండగానే ఆ కుళ్ళిన వాసన వారి ఊపిరి ఆపేంతగా పెరిగింది. ఆ బెడ్రూమ్కు పక్కనే ఉన్న మరో గదికి మధ్యలో ఒక కామన్ బాత్రూమ్ ఉంది. వాసన అక్కడి నుంచే వస్తోంది. అంకుర్ వణుకుతున్న చేతులతో ఆ బాత్రూమ్ వైపు అడుగు వేశాడు. అక్కడ నేల మీద పడి ఉన్న దృశ్యాన్ని చూడగానే అంకుర్ నోటి నుండి మాట రాలేదు. శిలలాగా అలాగే నిలబడిపోయాడు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి శవం బోర్లా పడి ఉంది. రక్తం గడ్డకట్టి శరీరం ఉబ్బిపోయి అప్పటికే కుళ్ళిపోవడం మొదలైంది. ఆ శవం వేసుకున్న బట్టలను చూసి అంకుర్ గట్టిగా అరిచాడు. నాన్న అనే అరుపుతో అపార్ట్మెంట్ మొత్తం ఉలిక్కి పడింది. అప్పటిదాకా అది ఎలుక వాసన అనుకున్న ప్లంబర్ ఆ శవాన్ని చూసి గజగజ వణికిపోయాడు. అంకుర్ తన తండ్రి సురేష్ కుమార్ రాఠీ మృతదేహం మీద పడి రోజిస్తున్నాడు. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది. కొద్దిసేపటికే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. క్రైమ్ సీన్ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ శవాన్ని పరిశీలించిన డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణులు ఒక విషయం చెప్పారు. ఈ మనిషి చనిపోయి కనీసం 2 రోజులు దాటింది. అందుకే శరీరం ఇలా కుళ్ళిపోయిందని అన్నారు. ఈ సురేష్ కుమార్ రాఠీ ఢిల్లీ జలబోర్డ్లో ఇంజనీర్. ఆయన అసలు ఇల్లు ఈ ఫ్లాట్కు చాలా దగ్గరలోనే ఉంటుంది. అప్పటికే ఆయన భార్య, బంధువులు అక్కడికి చేరుకుని బాగా ఏడుస్తున్నారు. పోలీసులు ఇల్లు మొత్తాన్ని క్షుణ్ణంగా వెతకగా కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అక్కడ కేవలం హత్యే కాదు, దోపిడీ కూడా జరిగిందని కనిపెట్టారు. సురేష్ కుమార్ మెడలో ఉండే బంగారు గొలుసు లేదు. చేతికి ఉండే ఉంగరం మాయమైంది. ఆయన వాడుకునే ల్యాప్టాప్, పర్సు కూడా దొంగిలించబడ్డాయి. కానీ ఆయన మొబైల్ ఫోన్ మాత్రం అక్కడే పడి ఉంది. బహుశా కంగారులో దొంగ దానిని చూడలేదేమో అని అనుకున్నారు. కానీ పోలీసులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. తలుపులు లోపల నుండి గడియ పెట్టి ఉన్నాయి. మరి దొంగ లోపలికి ఎలా వచ్చాడు? పని ముగించుకుని ఎలా వెళ్ళిపోయాడు? ఇది ఎలా సాధ్యమైందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. పక్కాగా ప్లాన్ చేసిన దొంగతనం అని క్రైమ్ సీన్ చూడగానే పోలీసులకు అర్థమైంది. ఇల్లు మొత్తాన్ని పరిశీలిస్తుంటే వారికి వెనక వైపు బాల్కనీ కనిపించింది. అక్కడికి వెళ్ళడానికి ఒక స్లైడింగ్ విండో ఉంది. ఆ కిటికీకి ఐరన్ గ్రిల్స్ లేవు. అంటే ఎవరైనా సరే ఆ విండోను మెల్లగా జరిపి లోపలికి రావచ్చు. సాధారణంగా లోపల ఉన్నవారు దానికి లాక్ వేసుకోవాలి. కానీ ఆ కిటికీ భద్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ స్లైడింగ్ విండో దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. ఆ కిటికీయే ఇప్పుడు ఈ మిస్టరీకి ఒక పెద్ద పజిల్. నిజానికి ఆ విండోకు ఒక పెద్ద లోపం ఉంది. దానికి ఐరన్ గ్రిల్స్ లేవు. అంటే ఎవరైనా సరే ఆ కిటికీని మెల్లగా పక్కకు జరిపితే చాలు, దొంగల లోపలికి రావచ్చు లేదా బయటకు కూడా వెళ్ళవచ్చు. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఏమన్నాడంటే, సార్, లోపల ఉన్నవారు గడియ పెట్టుకుని ఉంటారు కదా అని అన్నాడు. ఆఫీసర్ ఏమన్నాడంటే, అవును, గడియ పెట్టుకోవచ్చు, కానీ ఆ గడియను పగలగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఆ ఇంటి భద్రత ఎంత బలహీనంగా ఉందో ఆ కిటికీని చూస్తేనే అర్థమవుతోంది. హంతకుడు ఇదే దారిలో బయటకు వెళ్ళి ఉంటాడని ఆ ఆఫీసర్ గట్టిగా నమ్మాడు. కానీ అది ఎలా సాధ్యమైంది? ఇది 4వ అంతస్తు. కిందకు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. అతడు ఎలా తప్పించుకుని ఉంటాడో తెలుసుకోవడానికి పోలీసు బృందం బాల్కనీలోకి వచ్చింది. అక్కడ కిందకు వేలాడుతున్న పైపులను, బాల్కనీ అంచులను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు వారికి ఒక సూపర్ క్లూ దొరికింది. ఎవరో ఒక వ్యక్తి ఒక స్పైడర్ మ్యాన్ లాగా చాలా నైపుణ్యంతో ఆ బాల్కనీ అంచులను పట్టుకుని కిందకు దిగాడు. అతను 4వ అంతస్తు బాల్కనీ నుండి వేలాడుతూ 3వ అంతస్తు బాల్కనీని అందుకున్నాడు. అక్కడి నుండి 2వది, ఆ తర్వాత 1వది, అలా ప్రాణాలకు తెగించి కింది వరకు వెళ్ళాడు. ఇంత రిస్క్ తీసుకున్నాడంటే వాడు సామాన్యుడు కాదని పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. వెంటనే ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. వాడు పైపులను, బాల్కనీ గోడలను పట్టుకుని ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వేలిముద్రలు పడే ఉంటాయని ఆశగా వెతికారు. ప్రతి అంగుళం తనిఖీ చేశారు.
లేజర్ లైట్లతో చూశారు, కానీ ఏమీ లాభం లేదు. ఒక్కటంటే ఒక్క వేలిముద్ర కూడా దొరకలేదు. దీనివల్ల వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదేంటంటే ఆ హంతకుడు మామూలు దొంగ కాదు, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అని అనుకున్నారు. అతను ముందే ప్లాన్ చేసుకుని గ్లౌజులు వేసుకున్నాడు. గ్లౌజ్ వేసుకున్నాడంటేనే అది పక్కా స్కెచ్తో జరిగిన హత్య అని అనిపించింది. అయితే పోలీసుల మెదడును మరో ప్రశ్న వేధిస్తోంది. సరే, వాడు కిందకు దిగాడు, కానీ పైకి ఎలా వచ్చాడు? ఇదే దారిలో పైకి ఎక్కి వచ్చాడా అని ఆలోచించారు. బిల్డింగ్ డిజైన్ ప్రకారం బాల్కనీలన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. కింద నుండి పైకి ఎక్కాలంటే ప్రతి బాల్కనీని దాటుకుంటూ రావాలి. కానీ ఆ సమయంలో ప్రతి ఫ్లాట్ హాల్లో జనం ఉంటారు. కిటికీలోంచి చూస్తే బాల్కనీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో ఒక వ్యక్తి కోతిలాగా బాల్కనీలు ఎక్కుతుంటే జనం చూసి కేకలు వేయరా? ఖచ్చితంగా ఎవరికైనా కనిపించాలి కదా. మరి ఎవరూ చూడలేదంటే వాడు ఈ దారిలో రాలేదా, లేక అందరి కళ్ళు గప్పి లోపలికి ప్రవేశించాడా? ఈ అనుమానాన్ని తీర్చుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయమని అన్నాడు. అప్పుడు వారికి ఒక షాక్ ఎదురైంది. అదేంటంటే ఆ అపార్ట్మెంట్కు సీసీటీవీ కెమెరాలు లేవు. ఇదేంట్రా, ఇంత పెద్ద అపార్ట్మెంట్ను కట్టి సీసీటీవీలు పెట్టుకోకపోవడం ఏంటని పోలీసులు కోప్పడ్డారు. ఇలాంటి అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు తప్పకుండా సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలనే నిబంధన ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారు. ఆ బిల్డింగ్ వెనక చెక్ చేద్దామంటే అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేవు. కనీసం కాంప్లెక్స్ మెయిన్ కెమెరాలైనా చూద్దామని అనుకుంటూ వెళ్తే అక్కడ మరో షాక్ ఎదురైంది. సీసీటీవీ కెమెరాలు చాలా రోజులుగా పనిచేయడం లేదన్న అసలు విషయం అప్పుడే తెలిసింది. ఢిల్లీ లాంటి నగరంలో 30 నుంచి 40 అంతస్తుల మేడలు ఉన్న ఇలాంటి పెద్ద సొసైటీలో కెమెరాలు పనిచేయకపోవడం హంతకుడికి బాగా కలిసి వచ్చింది. ఆ బిల్డింగ్ ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా ఉంది. అంత ఎత్తైన బిల్డింగ్ వెనక నుండి ఒక మనిషి ఎక్కినా దిగినా ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశాడంటే వాడు ఈ బిల్డింగ్ గురించి పూర్తిగా చదివాడని పోలీసులకు అర్థమైంది. పోలీసుల ముందు ఇప్పుడు ఒకే ఒక సవాల్ ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా మాయమైన హంతకుడిని పట్టుకోవడం. ఆ బిల్డింగ్ వెనక వైపు ఉన్న బాల్కనీలు అన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. ఎవరైనా పైకి ఎక్కినా కిందకు దిగినా హాల్లో కూర్చున్న ఇరుగు పొరుగు వారికి ఖచ్చితంగా కనిపించాలి. ఒక మనిషి అంత ఎత్తులో పైపులు పట్టుకుని వేలాడుతుంటే ఎవరూ చూడలేదంటే నమ్మశక్యంగా లేదని పోలీసులకు కనిపించింది. అందుకే పోలీసులు రంగంలోకి దిగి ఆ చుట్టుపక్కల ప్లాట్లలో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించడం మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి ఎవరైనా వింతగా ప్రవర్తించడం చూసారా, బాల్కనీలో ఏమైనా శబ్దాలు వచ్చాయా అంటూ అపార్ట్మెంట్ అంతా గాలిస్తున్నారు. ఇంకోవైపు దర్యాప్తులో భాగంగా పోలీసులు సురేష్ కుమార్ వ్యక్తిగత జీవితాన్ని లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. సురేష్ కుమార్కు సమాజంలో మంచి పేరుంది, కానీ ఆ పేరు వెనుక ఒక చీకటి అలవాటు ఉంది. అదే మద్యం. ఆ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే మద్యం లేనిదే ఆయన క్షణం కూడా ఉండలేడు. ఇంట్లో భార్య కొడుకు ముందు తాగడం ఇష్టం లేక కేవలం తన మందు దాహం తీర్చుకోవడం కోసమే తన సొంత ఇంటికి కేవలం కూతవేటు దూరంలోని ఈ ఫ్లాటును కొనుక్కున్నాడు. అందువల్ల ఈ ఫ్లాట్కు ఆయన ఒక్కడే వచ్చేవాడా, లేక ఆయనకు కంపెనీ ఇవ్వడానికి ఇంకెవరైనా స్నేహితులను పిలిచేవారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే లోపల ఉన్న గ్లాసులు సీసాలు చూస్తుంటే ఆ రాత్రి ఆయనతో పాటు మరెవరో ఉన్నారనే అనుమానం బలపడుతోంది. ఇదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఫోరెన్సిక్ టీం ఒక నిజాన్ని బయటపెట్టింది. ఆయనను అతి కిరాతకంగా గొంతు కోసి చంపారని నిపుణులు చెప్పారు. ఎవరో పదునైన కత్తితో ఒక వేటుతో ఆయన గొంతును ఖండించారు. రక్తం ధారలా కారిపోయి ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ గదిలో ఎక్కడ హంతకుడి వేలిముద్రలు కానీ అతను వాడిన ఆయుధం కానీ దొరకలేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అంటే దొంగతనం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అప్పుడే పోలీసులకు అనుమానం కలుగుతోంది. ఒకవేళ ఇదంతా పెద్ద డ్రామా అయి ఉంటుందా అని అనుకుంటున్నారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన టీంను పిలిచి మొబైల్ టవర్ డేటా మొత్తం బయటకు తీయండి అని ఆదేశించారు. ఆ 3 రోజుల్లో ఆ బిల్డింగ్ పరిసరాల్లో తిరిగిన ప్రతి నంబర్ని జల్లెడపట్టండి. ఎక్కడో ఒక చోట హంతకుడు దొరకాల్సిందే అన్నారు. పోలీసులు ఒకవైపు సురేష్ కుమార్ భార్య, పిల్లలు, బంధువులను ప్రశ్నించి సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు జలబోర్డులో ఆయనతో కలిసి పనిచేసే సహోద్యోగులను కూడా విచారించారు. ఆయనకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఇటీవలి కాలంలో ఆయనను ఎవరైనా కొత్తగా కలిశారా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. పోలీస్ స్టేషన్లో వాతావరణం చాలా సీరియస్ గా ఉంది.
సరిగ్గా అదే సమయంలో ఆసుపత్రి నుండి పోస్ట్ మార్టం రిపోర్టు ఆఫీసర్ టేబుల్ మీదకు వచ్చింది. ఫోరెన్సిక్ టీం అనుమానించినట్లే సురేష్ కుమార్ చనిపోయి అప్పటికే 2 రోజులు దాటింది. మృతదేహం నవంబర్ 3న దొరికినప్పటికీ ఆ కిరాతకుడు అక్టోబర్ 31 రాత్రి లేదా నవంబర్ 1 తెల్లవారుజామునే చంపినట్లు డాక్టర్లు తేల్చేశారు. రక్తం ధారలా కారిపోవడంతో ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ తర్వాతే బాడీ అలా కుళ్ళిపోయింది. కానీ ఆ రిపోర్ట్లో ఒక వింతైన విషయం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. సురేష్ కుమార్ చనిపోయే ముందు మద్యం తాగడమే కాదు, ఆయన పాన్ పరాగ్ కూడా నమిలారు. ఈ అలవాటు ఉందా లేదా అనేది వారి పళ్ళను చూస్తేనే తెలిసిపోతుంది. సాధారణంగా పాన్ పరాగ్ వాడే వారి పళ్ళు ఆ కషాయం వల్ల ఒక రకమైన రంగులోకి మారిపోతాయి. సురేష్ కుమార్ పళ్ళ కింద ఆ మరకలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయం తెలియగానే ఆ ఆఫీసర్ వెంటనే బయలుదేరండి అని తన టీంను గర్జించాడు. సురేష్ కుమార్ పాన్ పరాగ్ ఎక్కడ కొని ఉంటాడని వెతికారు. ఆ ఫ్లాట్ చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న డబ్బాను, దుకాణాన్ని పోలీసులు జల్లెడపట్టారు. అలా వెతుకుతుండగా సెక్టార్ 30 సమీపంలో ఒక చిన్న పాన్ పరాగ్ బంకు కనిపించింది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం పోలీసులకు తారసపడింది. ఆ చిన్న డబ్బా షాపుకు ఒక సీసీటీవీ కెమెరా ఉంది. నిజానికి అంత చిన్న దుకాణానికి కెమెరా అవసరం లేదు. కానీ ఆ యజమాని కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాడు. నా షాపు మిగతా వారి కంటే కాస్త స్టైలిష్గా, భిన్నంగా ఉండాలి అనే ఉద్దేశంతో అతడు సీసీటీవీ కెమెరా పెట్టుకున్నాడు. కానీ అదే ఇప్పుడు పోలీసులకు బ్రహ్మాస్తం కాబోతోందని అతను ఊహించలేదు. పోలీసులు ఆ ఫుటేజీని తీసి చెక్ చేయడం మొదలుపెట్టారు. అక్టోబర్ 31 నాటి విజువల్స్ దగ్గర వీడియోను ఆపారు. అక్కడ సురేష్ కుమార్ పాన్ పరాగ్ కొంటున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సురేష్ కుమార్ అక్కడ ఒక్కడే లేడు. అతని పక్కనే మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ కెమెరా క్వాలిటీ అంతగా లేకపోయినా సురేష్ కుమార్తో ఆ వ్యక్తి చాలా చొరవగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. వారిద్దరూ కలిసి పాన్ పరాగ్ తింటున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వీడే హంతకుడు అయి ఉండాలని పోలీసులు నిర్ధారించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో దర్యాప్తుకు ఊపునిచ్చే మరో ఫోన్ కాల్ వచ్చింది. సెక్టార్ 22లో నివసించే ఒక లేడీ పోలీస్ ఫోన్ చేశారు. ఆమె గత కొన్ని రోజులుగా ఊర్లో లేరు. ఇప్పుడే తిరిగి వచ్చారు. తన ఇంటి బయట ఏమైనా జరిగిందా అని ఆమె తన పర్సనల్ సీసీటీవీ కెమెరాను చెక్ చేయగా అక్టోబర్ 31 రాత్రి ఒక వ్యక్తి హుడీ వేసుకుని ముఖాన్ని దాచుకుంటూ సురేష్ కుమార్ ఫ్లాట్లో ఉన్న కారిడార్లోకి వెళ్తున్నాడు. ఆ లేడీ పోలీసు తన ఫ్లాట్ హాల్ చివరి నుండి కారిడార్ కనిపించేలా ఆ కెమెరాను అమర్చారు. ఇప్పుడు పోలీసుల చేతిలో 2 బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి పాన్ పరాగ్ షాప్లో సురేష్తో కలిసి ఉన్న ఆ వ్యక్తి. రెండోది అదే రోజు రాత్రి హుడీ ధరించి సురేష్ ఫ్లాట్ వైపు వెళ్లిన ఆ ముసుగు మనిషి. ఆ లేడీ పోలీస్ ఇచ్చిన సమాచారం దర్యాప్తు బృందానికి ఒక బ్రహ్మాస్త్రంలో దొరికింది. ఆఫీసర్ వెంటనే ఆ ఫుటేజీ తీసుకుని స్క్రీన్ మీద ప్లే చేయమని అన్నాడు. ఆ రోజు అక్టోబర్ 31 రాత్రి 8:30. కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. కెమెరాలో సురేష్ కుమార్ రాఠీ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం రికార్డైంది. తన ఫ్లాట్ వైపు ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత తలుపు వేసుకున్నాడు. ఇది జరిగిన సుమారు 25 నిమిషాల తర్వాత ఆ కారిడార్లోకి ఒక నీడ ప్రవేశించింది. అతను ఒక హుడీ ధరించి ఉన్నాడు. ముఖం కెమెరాకు చిక్కకుండా తలదించుకుని చాలా వేగంగా సురేష్ కుమార్ ఫ్లాట్ వైపు అడుగులు వేస్తున్నాడు. కారిడార్ చివరిలో ఒక చిన్న మలుపు ఉంది. ఆ మలుపు తిరిగాక ఏం జరిగిందో కెమెరాలో కనిపించదు. కానీ ఆ ఆఫీసర్ కళ్ళు స్క్రీన్ మీద నుంచి పక్కకు తిప్పలేదు. వీడియోను ముందుకు జరపండి అని ఆర్డర్ వేశాడు. వీడియో వేగంగా ముందుకు సాగుతోంది. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి. మళ్ళీ ఆ కెమెరాలో మనుషులు కనిపించింది నవంబర్ 3 మధ్యాహ్నం 3 గంటలకే. సురేష్ కొడుకు అంకుర్ పరుగున రావడం, ఆ తర్వాత ప్లంబర్ రావడం, జనం గుమికూడడం అన్నీ రికార్డ్ అయ్యాయి. అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒక్కటే. రాత్రి 8:30కి లోపలికి వెళ్ళిన సురేష్ కుమార్ తిరిగి బయటకు రాలేదు. ఆయన హత్యకు గురయ్యారు కాబట్టి అది అర్థం చేసుకోవచ్చు. కానీ 8:55కి లోపలికి వెళ్ళిన ఆ హుడీ వేసుకున్న మనిషి ఏమయ్యాడు? అతను తిరిగి బయటకు వచ్చినట్లు కెమెరాలో ఎక్కడా లేదు. ఆ కారిడార్ మలుపు తిరిగితే సురేష్ ఫ్లాటు మరియు దాని పక్కనే ఉన్న మరో ఫ్లాట్ తప్ప దారి లేదు. పోనీ పక్క ఫ్లాట్లోకి ముసుగు వేసుకున్న వ్యక్తి వెళ్ళాడా అంటే పోలీసులు అక్కడ కూడా ఆరా తీస్తే అలాంటి వ్యక్తే రాలేదని చెప్పారు. అంటే వాడు గాలిలో కలిసిపోయాడా లేక మంత్రం వేసుకుని మాయమయ్యాడా అని పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడే ఆఫీసర్కు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వాడు మెయిన్ డోర్ ద్వారా బయటకు రాలేదు.
అందుకే కెమెరాలో పడలేదు. వాడు సురేష్ను చంపిన తర్వాత వెనుక ఉన్న ఆ స్లైడింగ్ విండో తెరిచి బాల్కనీ పైపుల ద్వారా కిందకు దిగి పారిపోయాడు. అందుకే తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉందని అన్నాడు. కానీ అక్కడ ఒక పాయింట్ ఉంది. ఒక మనిషి మద్యం తాగుతూ ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు తీశాడంటే ఆ వచ్చిన హుడీ మనిషి ఖచ్చితంగా సురేష్ కుమార్కు తెలిసిన వాడే అయి ఉండాలి. లేకపోతే సురేష్ తలుపు తీయడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని అనుకున్నారు. పోలీసులు ఆ వీడియోను మళ్ళీ చూశారు. ఆ వ్యక్తి నడక తీరు, అతని పొడవు, లావును నిశితంగా పరిశీలించారు. సురేష్ కుమార్ జలబోర్డు ఇంజనీర్ కాబట్టి ఆయనతో పనిచేసే కాంట్రాక్టర్లు, పనివారు, ఆఫీస్ స్టాఫ్ ఇలా వందల మంది జాబితా తయారు చేశారు. వారిలో ఎవరి నడకతోనైనా ఇది సరిపోతుందా అని చెక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే పాన్ పరాగ్ షాప్లోని విజువల్స్ గుర్తొచ్చాయి. ఆ షాప్లో సురేష్తో మాట్లాడిన వ్యక్తి ఈ హుడీ మనిషి ఒక్కరేనా అని అనుమానం తీర్చుకోవడానికి పోలీసులు ఆ షాప్లోని 15 రోజుల పాత ఫుటేజీని జల్లడబట్టారు. అక్టోబర్ 27వ తేదీ వీడియో ప్లే అయ్యింది. అక్కడ ఆ మనిషి మొదటిసారి సురేష్ కుమార్కు తారసపడ్డాడు. అపరిచితుల్లా మాట్లాడుకోవడం మొదలుపెట్టి రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య స్నేహం పెరగడం ఆ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. అది చూసిన ఆఫీసర్ దొరికాడ్రా కిల్లర్ అని అరిచాడు. వీడు స్నేహితుడు కాదు, సురేష్ను వేటాడడానికి వచ్చిన తోడేలు. పరిచయం పెంచుకుని నమ్మకం సంపాదించి చివరికి ప్రాణం తీశాడు. అసలు వీడెవడో తెలిస్తే ఈ కేసు క్లోజ్ అయినట్టే అని అన్నాడు. పోలీసుల వేట ఇప్పుడు ఒక ముఖం వైపు మళ్ళింది. పోలీసులు ఆ వీడియోల నుండి ఒక స్పష్టమైన చిత్రాన్ని సేకరించారు. మొదట మసకగా ఉన్న సాంకేతికతతో ఆ ఫోటోను కొంచెం స్పష్టంగా మార్చారు. ఆ ఫోటోను తమ దగ్గర ఉన్న నేరస్తుల రికార్డులతో పోల్చి చూడగా అది బండి అనే పేరున్న ఒక కరుడు గట్టిన నేరస్తుడి ఫోటోతో సరిపోయింది. ఈ బండి పోలీసుల హిట్ లిస్టులో ఉన్న వ్యక్తి. మోసాలు చేయడం, దొంగతనం కోసం హత్యలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా ప్లాట్లలోకి చొచ్చుకెళ్లి అల్మారాలు పగలగొట్టడంలో స్పెషలిస్టు. బండి ప్రొఫైల్లోని ఫోటోకు పాన్ పరాగ్ షాపులోని సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తికి చాలా పోలికలు ఉన్నాయి. ఆ తర్వాత పోలీసులు మరో అడుగు ముందుకేసి అక్టోబర్ 31న రోహిణి సెక్టార్ 22 పరిధిలోని మొబైల్ టవర్ డేటాను సేకరించారు. ఆ సమయంలో అక్కడ యాక్టివ్గా ఉన్న నంబర్ల జాబితా తీసి ప్రతి ఒక్కరిని విచారించగా ఒక నంబర్ మాత్రం స్విచ్ ఆఫ్ అయింది. ఆ నంబర్ను ట్రాక్ చేయగా నవంబర్ 1న కాశ్మీరీ గేట్ దగ్గర, నవంబర్ 2న అమన్ విహార్లో, నవంబర్ 3న వికాస్పురిలో, నవంబర్ 4న మధుబన్ చౌక్లో ఆ ఫోన్ ఒక్కసారి స్విచ్ ఆన్ అవుతోంది. ఆ తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతోంది. పోలీసులు ఈ 4 ప్రాంతాలను సర్కిల్ చేసి ఒకేసారి మెరుపు దాడులు చేశారు. వికాస్పూర్లో జరిపిన దాడిలో బండి దొరికిపోయాడు. అతని దగ్గర ఉన్న మొబైల్ నంబర్ పోలీసులు ట్రాక్ చేస్తున్న నంబర్ ఒక్కటేనని తేలింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించడం మొదలుపెట్టారు. అతను ఎక్కువసేపు అబద్ధాలు చెప్పలేకపోయాడు. పోలీసులు అతనికి సీసీటీవీ విజువల్స్ చూపించగానే నేరాన్ని ఒప్పుకున్నాడు. అక్టోబర్ 31 రాత్రి 8:55 గంటలకు అతను కారిడార్లో నడిచి వెళ్తున్న దృశ్యం అంత స్పష్టంగా ఉంది. బండి ఒక ప్రొఫెషనల్ క్రిమినల్. ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది, వారిని ఎలా ట్రాప్ చేయాలో అతనికి బాగా తెలుసు. అతను చాలా కాలంగా సురేష్ కుమార్ను గమనిస్తున్నాడు. సురేష్ కుమార్ ఒంటరిగా ఈ ఫ్లాట్కు వస్తుంటాడని, జలబోర్డు ఇంజనీర్ కాబట్టి అతని దగ్గర చాలా డబ్బు ఉంటుందని బండి ప్లాన్ వేశాడు. అందుకే కావాలనే సురేష్తో స్నేహం పెంచుకున్నాడు. సురేష్ కుమార్ దినచర్యను గమనిస్తూ అతను ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, ఎప్పుడు ఫ్లాట్కు వస్తాడు అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నాడు. సురేష్ తన ఇంటి నుండి ఫ్లాట్కు రావడం, అక్కడ మద్యం తాగి మళ్ళీ వెళ్లడం వంటి దినచర్యను బండి నోట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సురేష్కి పాన్ పరాగ్ అంటే పిచ్చి అని తెలుసుకున్నాడు. సురేష్ పాన్ పరాగ్ కొనే ఆ దుకాణమే అతనితో స్నేహం చేయడానికి సరైన చోటని బండి నిర్ణయించుకున్నాడు. అలాగే అక్టోబర్ 27న బండి ఆ దుకాణానికి వెళ్ళాడు. సురేష్ పాన్ పరాగ్ కొంటుండగా మెల్లగా పక్కకు వెళ్ళి, సార్ ఈ బ్రాండ్ బాగుంటుందా అని అమాయకంగా అడిగాడు. మద్యం మత్తులో ఉన్న సురేష్ తన అలవాటును ఎవరో మెచ్చుకుంటున్నారనే ఆనందంతో చాలా బాగుంటుంది, నువ్వు కూడా ట్రై చేయని సలహా ఇచ్చాడు. వెంటనే బండి కూడా అదే కొని సురేష్తో కలిసి నములుతూ, నిజంగా మీరు చెప్పింది నిజం సార్, చాలా బాగుంది అంటూ మాట కలిపాడు. ఆ పరిచయం మరుసటి రోజుకి పలకరింపుగా, 3వ రోజుకి సాన్నిహిత్యంగా మారింది. సురేష్ అతడిని మంచి స్నేహితుడిగా నమ్మాడు. అక్టోబర్ 31న రాత్రి 8:30కు సురేష్ కుమార్ తన ఫ్లాట్లోకి వెళ్ళాడు.
బండి దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు. రాత్రి 8:55కు అతను హుడీ ధరించి మెల్లగా కారిడార్లోకి ప్రవేశించాడు. సురేష్ కుమార్ అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. తలుపు కూడా సరిగ్గా వేసుకోలేదు. బండి మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో కూర్చున్న సురేష్ బండిని చూడగానే ఆశ్చర్యంగా, ఏరా బండి, ఈ టైంలో ఇలా వచ్చావు అని అడిగాడు. బండి తన ముఖం మీద నవ్వును పులుముకుని, లేదు సార్, ఇటుగా వెళ్తుంటే మీ ఫ్లాట్లో లైట్లు వెలుగుతున్నాయి, మీరు ఒంటరిగా ఉన్నారేమో పలకరిద్దామని వచ్చాను అని చాలా వినయంగా చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న సురేష్ కుమార్కు తన ముందు నిలబడి ఉన్నది మృత్యువు అని అస్సలు అర్థం కాలేదు. బండిని చూడగానే ఆయన ముఖం వెలిగిపోయింది. మంచి పని చేసావురా బండి, కంపెనీకి ఎవరూ లేక బోరు కొడుతోందిరా, కూర్చో అని సాదరంగా ఆహ్వానించాడు. బండి తన కళ్ళలోని క్రూరత్వాన్ని దాచుకుని ముఖంపై ఒక నకిలీ నవ్వును పులుముకున్నాడు. నేను రావడం మీకు అంత సంతోషాన్నిచ్చిందా సార్ అని మెల్లగా అడిగాడు. ఆ మాటల్లోని అంతరార్థం సురేష్కు తెలియదు. ఒక్క నిమిషం ఉండు, నీకోసం మరో గ్లాసుకు తీసుకువస్తాను అని చెబుతూ సురేష్ కిచెన్ వైపు అడుగులేశాడు. అదే ఆయన వేసిన ఆఖరి అడుగులు. సురేష్ కుమార్ వంటగది వైపు వెళ్తుంటే బండి ఒక వేట కుక్కలా ఆయన వెనుకే నడిచాడు. సురేష్ అప్పటికే మత్తులో ఉండడం వల్ల అడుగులు తడబడుతున్నాయి. తన వెనుక మృత్యు అడుగులేస్తోందన్న స్పృహ కూడా ఆయనకు లేదు. సురేష్ సరిగ్గా బాత్రూమ్ దగ్గరకు చేరుకోగానే బండి ఒక్కసారిగా తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. రెప్పపాటులో మెరుపు దాడి చేశాడు. సురేష్ వెనక్కి తిరిగి ఏమైందిరా అని అడిగేలోపే బండి తన జేబులో దాచుకున్న పదునైన కత్తిని తీసి సురేష్ గొంతులో పొడిచాడు. సురేష్ గొంతు నుండి రక్తం ధారలా చిమ్మింది. ఏమైందో తెలిసేలోపే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్క కేక కూడా వేయలేక గొంతు నొక్కుకుంటూ సురేష్ కింద పడిపోయాడు. ఆయన ప్రాణం పోతున్న ఆ కిరాతకుడిలో కనికరం కలగలేదు. సురేష్ గ్లాస్ కోసం లోపలికి వెళ్ళిన ఆ కొద్ది సెకండ్ల గ్యాప్లోనే బండి తన జేబులో ఉన్న గ్లౌజ్ తీసి వేసుకున్నాడు. వేలి ముద్రలు పడకుండా ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశాడో దీన్ని బట్టే అర్థమవుతోంది. సురేష్ కుమార్ శవంగా మారగానే బండి తన అసలు పని మొదలుపెట్టాడు. రక్తపు మడుగులో ఉన్న సురేష్ మెడలోని బంగారు గొలుసును లాగాడు. వేర్లకున్న ఉంగరాన్ని ఊడదీశాడు. అంతటితో ఆగకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి అల్మారాలు పగలగొట్టి దొరికిన కాడికి బ్యాగులో సర్దుకున్నాడు. పర్సును, ల్యాప్టాప్ను కూడా వదలలేదు. ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక ప్లాన్ వేశాడు. ముందు తలుపును లోపల నుండి గడియ పెట్టాడు. ఆ ల్యాప్టాప్ను తన షర్టు లోపల అదిమి పెట్టుకుని కిటికీ వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న స్లైడింగ్ విండోను తెరిచి బాల్కనీలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళంతా టీవీలో మునిగిపోయి ఉన్నారు. ఆ చీకట్లో 4వ అంతస్తు బాల్కనీ పైపు పట్టుకుని ప్రాణాలకు తెగించి కింద దిగాడు. దిగే ముందు ఆ స్లైడింగ్ విండోను బయట నుండి తెలివిగా మూసేశాడు. ఎందుకంటే లోపల శవం కుళ్ళిపోయినప్పుడు ఆ వాసన వెంటనే బయటకు రాకూడదని అనుకున్నాడు. ఆ వాసన బయటకు రాకపోతే పోలీసులకు అనుమానం కలగడానికి సమయం పడుతుంది. ఆ లోపు తాను ఢిల్లీ నుంచి పారిపోవచ్చు అనేది వాడి ప్లాన్. కిందకు దిగిన వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశ్మీరీ గేటు వైపు చీకట్లో కలిసిపోయాడు. ఇలా తప్పించుకున్నానని పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుణ్ణి ఎట్టకేలకు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు. ఇది మన సమాజంలో మన పక్కనే పొంచి ఉన్న ఒక భయంకరమైన వాస్తవానికి నిదర్శనం. ఈ సంఘటనల నుండి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం అనుకుంటాం మనం ఏదో మన పనిలో నిమగ్నమై ఉన్నామని. కానీ బండి లాంటి కిరాతకులు ఒక వేట కుక్కల్లా మనల్ని నీడలా వెంటాడుతుంటారు. మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం, మన బలహీనతలు ఏంటి అని రోజులు, వారాల తరబడి వారు హోంవర్క్ చేస్తారు. సురేష్ కుమార్ అనే ఒక ఇంజనీర్ తన ఫ్లాట్కు ఒంటరిగా వస్తాడని, మద్యం తాగుతాడని ఆ కిల్లర్ ఎన్ని రోజులు రెక్కి నిర్వహించాడో ఒక్కసారి ఆలోచించండి. మీ దినచర్యను గమనిస్తున్న అపరిచితుల పట్ల ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అది మీకు అలంకారం కావచ్చు, కానీ దొంగకు అది ఒక భారీ లాటరీలా కనిపిస్తుంది. వెలగట్టలేని మనిషి ప్రాణాన్ని ఒక బంగారు గొలుసు కోసం, ఒక ఉంగరం కోసం తీయడానికి కూడా ప్రస్తుతం నేరగాళ్ళు అస్సలు వెనకాడడం లేదు. నగలు వేసుకుని తిరిగేటప్పుడు, ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నామనేది మన ప్రాణాలను కాపాడుతుంది. మనం చాలాసార్లు బయట వ్యక్తులు పలకరించగానే వారితో స్నేహం చేస్తాం.
సురేష్ కుమార్ విషయంలో జరిగింది కూడా అదే. ఒక చిన్న పాన్ పరాగ్ షాప్ దగ్గర మొదలైన సాధారణ పరిచయం ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. ఎవరైనా మీతో అతిగా స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే, మీ వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి చూపిస్తున్నారంటే అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ ఇంటి గుమ్మం లోపలికి అస్సలు రానియకండి. సురేష్ కుమార్కు ఉన్న మద్యం అనే బలహీనతను ఆ కిల్లర్ ఒక ఆయుధంగా వాడుకున్నాడు. మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎవరైనా కూడా స్పృహలో ఉండరు. ఆ స్థితిలో ఎవరో వచ్చి రక్షిస్తారని అనుకోవడం పొరపాటు. మన అజాగ్రత్తే నేరగాళ్లకు అతిపెద్ద అవకాశం. హంతకుడు ఎప్పుడూ భయంకరమైన ముఖంతో చేతిలో కత్తి పట్టుకుని రాడు. వాడు స్నేహితుడిలా వస్తాడు. అడిగిన దానికి సాయం చేస్తాడు కూడా. కలిసి నవ్వుతూ కబుర్లు చెబుతాడు. వెన్ను నిమిరిన ఆ చేతితోనే అదును చూసి గొంతు కోయడానికి సిద్ధంగా ఉండవచ్చు. అందుకే బీ అలర్ట్, బీ సేఫ్. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి క్రైమ్ స్టోరీస్, అందులోని పాఠాలను గురించి తెలుసుకోవడానికి తెలుగు మిస్టరీ ఛానల్ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.